గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. అంటే ఇంపార్టెంట్ వీడియో ఎందుకని చెప్తున్నా అంటే ఆల్రెడీ మనం నిన్న చేసుకున్న మార్కెట్ అనేది మనం ఏ విధంగా మూమెంటం తీసుకుంటుంది, మనం యాడ్ చేసుకున్న పీసీలు అనేవి మనం ఎక్కడ మనం అప్లై చేసుకుంటే మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ప్లస్ మళ్ళీ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. సేమ్ అదే మూమెంట్ ఈరోజు మనకు మార్కెట్లో జరిగింది. ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ మనకు ప్రివ్యూ క్లోజు 23,813 అయితే ఓపెన్ మాత్రం మనకు 23,796లో ఓపెన్ అయింది. అంటే మనం దీన్ని బట్టి మన యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి గమనిద్దాం. మనం 24,000 పీఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం 23,400 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పీఈని గమనిద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్లో ఇక్కడ చూసినట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది మనకు నిన్నటి శుక్రవారం క్లోజింగ్ ఇది మనకు మండే రోజు. మండే చూసినట్లయితే మనకు పెద్ద క్యాండిల్ అనేది ఏర్పడడం జరిగింది. మనం ఎప్పుడైనా చెప్పాము, ఈ విధంగా క్యాండిల్ ఏర్పడినప్పుడు దీని పక్కన 945 క్యాండిల్ అనేది మనకు రెడ్ క్యాండిల్గా మారి తర్వాత మారిందంటే ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఇక్కడ రకాన్ని ఇది ఇక్కడ రకాన్ని. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనకి ఇది బ్రేక్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది బ్రేక్ చేయడం జరిగింది. అది ఈ విధంగా మనకు ఎందుకు బ్రేక్ అయిందనే విషయం గురించి ఇప్పుడు మనం సిఈలో ఒకసారి గమనించి చెప్తాం, ఓకేనా. మళ్ళీ ఇక్కడ చూడండి, సిఈ అనేది చూడండి, మనము నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒక 915 క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఏర్పడి ఆ తర్వాత 945 క్యాండిల్ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది ఇక్కడ దాకా వెళ్తుందని చెప్పాము. కాకపోతే ఇక్కడ మనకు దీన్ని మించి వెళ్ళింది ఇక్కడ దాకా. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ నుండి ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఇక్కడకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడ నుండి అంటే ఇక్కడ దీని పక్కన ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ రిజెక్ట్ అయ్యి తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. అంటే ఈ క్యాండిల్ మనం బేస్ చేసుకొని బై చేసుకున్నట్లయితే ఇక్కడ నుండి మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఇందులో మనకు అవపడ్డాయి. ఇది ఎక్కడ నుండి ఇది 372 నుంచి ఇది ఏకంగా 562 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి ఒకసారి మనం సిఈ మొదటగా చూద్దాం. ఇక్కడ మనం 24,300 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. దీంట్లో చిన్న ప్రీమియంలో ఇక్కడ మనకు ఇది ఒక 915 క్యాండిల్. ఈ 915 క్యాండిల్ అనేది మొదటగా చూసినట్లయితే ఇది 34 రూపాయల నుంచి వెళ్ళి మనకు మండే రోజు బట్టి కొంచెం ప్రీమియమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే 34 రూపాయల నుంచి వెళ్ళి ఇది మనం ఇక్కడ పెట్టుకున్న టార్గెట్కి ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది 109 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఇది మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత చెప్పాం కదా ఇక్కడ మనకు 1215 నుంచి వెళ్ళి మనకు మళ్ళీ ఇక్కడ నుండి ఇది మనకు రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే స్థానానికి వచ్చింది. 20 రూపాయలకు మళ్ళీ రావడం జరిగింది. ఓకే, మనకు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఇది ఒక 915 క్యాండిల్ మన టార్గెట్ ఇది, ఓకేనా. ఆ తర్వాత మించి వెళ్ళిందంటే ఇది మనకు చాలా బెటర్. ఇది మనకు లాస్ట్ వీక్ మనకి ఎక్స్పైర్ అప్పుడు కూడా ఇదే విధంగా మూమెంట్ అని జరిగింది. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఈ 23,900 సిఈ అనేది ఒకసారి మనకు ప్రీమియం చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని కింద ఏర్పడలేదు, దీని పక్కన ఏర్పడింది, ఓకేనా. ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా వచ్చినా కూడా ఇది 58 రూపాయల నుంచి అంటే ఇంచుమించు ఇది 57 అంటే 60 రూపాయల నుంచి ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది ఏకంగా ఇది 168 రూపాయల దాకా వెళ్ళింది. అంటే దీంట్లో మనకు 100 పాయింట్లు మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా మంచి మూమెంట్. మనకి ఈ మూమెంట్ అనేది ఖచ్చితంగా మనం ఇక్కడకు బై చేసుకోవచ్చు. ఈ మధ్యలో మనం ఎక్కడ బై చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా ఇది ఇక్కడకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 915 క్యాండిల్ సింగిల్గా ఉంది కాబట్టి, ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన 24,050 సిఈ ఒకసారి ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్ ఆ తర్వాత మార్కెట్ మనకు ఇది కూడా ఒక 915 క్యాండిల్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఈ 24 రూపీస్ నుంచి వెళ్ళింది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 88 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ నుండి రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ 1250 నుంచి వెళ్ళి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడ దాకా రావడం మనకు జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 24,100 సిఈ కూడా ఒకసారి గమనిద్దాం చివరిసారిగా. ఇది మనకు
రూ. 49 నుంచి ఇది ఏకంగా ఎక్కడ దాకా వచ్చింది, ఇది రూ. 18 దాకా వచ్చింది. రూ. 18 నుంచి ఇది ఏకంగా ఇది రూ. 66 దాకా వెళ్ళడం జరిగింది. అంటే మనం ఇంతకుముందు మన వీడియోలో చెప్పుకున్నట్టు ఒక 915 క్యాండ్ అనేది సింగిల్గా ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఈ 15 క్యాండ్ దగ్గరికి వస్తుంది అని మనకు ప్రూవ్ అయిపోయింది ఈరోజు. ఆ తర్వాత ఇవి కూడా చూడండి ఒకసారి, మనం 24,400 సిఈ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ ఇది ఇక్కడ రూ. 75 నుంచి ఇది ఎక్కడికి వచ్చింది, ఇది రూ. 34కి వచ్చింది. అంటే 50% అది మొత్తం పడిపోయింది అన్నట్టు, అర్థమైందా. ఈ 23,900 కూడా ఇది కూడా రూ. 120 నుంచి ఇది ఏకంగా ఇది రూ. 60కి వచ్చింది. అంటే 50% క్యాండిల్ అనేది ఇది దీంట్లో మనకు వచ్చేసింది, దీన్ని పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనకు అంత మూమెంటం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మన పీను కూడా గమనిద్దాం. పీ మనం చెప్పుకున్నట్టుగా ఇది ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఇది మనకు నేను చెప్పాను కదా, మనం ఖచ్చితంగా ఒక ½ అవర్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనకు మూమెంటం అనేది ఇప్పుడు దీనిపైన మూమెంటం తీసుకుంటుందా లేదా దీనిపైన తీసుకుంటే మనం ఇక్కడనే తీసుకోవాలి క్యాండిల్ అనేది, ఓకేనా. ఇది రూ. 102 నుంచి ఇది రూ. 103 నుంచి ఇది ఏకంగా ఇది రూ. 152 దాకా వెళ్ళింది. ఇక్కడ నుండి కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇది ఎందుకు ఇది బ్రేక్ అయిందంటే మనకు ఆల్రెడీ మనకు సిఈలో మూమెంటం ఉంది కాబట్టి ఇది ఇక్కడ బ్రేక్ అవ్వడం జరిగింది. తర్వాత ఇది దీని కింద ఇక్కడ నుంచి సపోర్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకుని రూ. 84 నుంచి వెళ్ళి మళ్ళీ ఇది రూ. 236 దాకా వెళ్ళడం జరిగింది. ఎప్పుడు ఈ 12:15కి, ఓకేనా. దీంట్లో మూమెంటం ఉంది మనకు, ఓకే. దీనికి మనకు టైం కూడా ఉంది. అంటే మనం అనుకున్నట్టు అది అక్కడక్కడ చేరింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి రావాల్సిందే ఖచ్చితంగా. ఎప్పుడైతే దాని మీద ఉన్న సిఈలో దాని మీద ఉన్న 15 క్యాండిల్ని బ్రేక్ చేసి క్యాండిల్ అనేది మనకు నిలబడలేదు కాబట్టి మళ్ళీ కిందికి రావడం జరిగింది, ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 23,700 పిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు రూ. 70 ఉండేది, ఇది రూ. 107 దాకా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. వచ్చేది రూ. 53 నుండి, అంటే ఇది రూ. 51 నుండి ఇది 11:45 నిమిషాలకు రూ. 51 నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది రూ. 179 దాకా వెళ్ళింది, ఓకేనా. ఆ తర్వాత ఈ 23,600 పిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది నిన్నటి క్లోజింగ్, ఇది శుక్రవారం క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ముందు చెప్పుకున్నాం మనం, ఎప్పుడైతే 915 క్యాండిల్ ఏర్పడినప్పుడు ఇక్కడ దాని పక్కన 945 రెడ్గా మారిందంటే ఇది ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సింది, ఓకేనా. ఇక్కడ రావాల్సిందని చెప్పుకున్నాము. ఇది దీన్ని కిక్కరగా రాగింది ఇక్కడ మనకు. ఎందుకనంటే ఇక్కడ మనకు మార్కెట్ అనేది మనకు సిఈలో ఇంతకు చెప్పాలి సిఈలో మూమెంట్ అని చెప్పి ఇది ఇక్కడక రావడం జరిగింది. ఆ తర్వాత రూ. 32 నుంచి ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది రూ. 128 దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ 23,500 పిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి ఇక్కడ రూ. 31 నుంచి ఇది రూ. 41 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి రూ. 21 నుండి ఇది ఏకంగా ఇది ఎంత రూ. 88 దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే అండి, ఎప్పుడైనా మార్కెట్ అనేది ఈ విధంగా ఒక సింగిల్ క్యాండిల్ అనేది ఇక్కడ కూడా ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఏర్పడినప్పుడు ఇది మనకు ఖచ్చితంగా దీనికి పైదాకా ఇలాంటి విక్కులు ఏర్పరిచినా కూడా ఇలాంటి విక్కులు ఎప్పుడైనా సరే ఇలాంటి విక్కులు అనేది మనకు ఏర్పడద్దు. ఇక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఏర్పడి తర్వాత దీని మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడి మళ్ళీ తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్టయితే ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే మాత్రం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి, ఓకేనా. ఇది మనం అనుకున్నట్టుగా ఒకటి మూమెంటం ఉంటుంది. అదే ఈరోజు వీడియో చేయాలనుకుంటున్నాను, చేశాను అంతే. థ్యాంక్ యూ.